100 ఛాన్సెస్ ఇవ్వడం కంటే ప్రాపర్గా ఒక ఛాన్స్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఏ ప్లేయర్కైనా అప్లికేబుల్ అవుతుంది. ఇది మరీ ముఖ్యంగా సంజు శాంసన్ విషయంలో చాలా క్రూషియల్. ఎందుకు ఈ మాట అన్నా అంటే కమింగ్ 1 మినిట్లో మీకు క్లియర్గా అర్థమైపోద్ది. ఈ వీడియో చూస్తున్న నువ్వు డెఫినెట్గా ఒక క్రికెట్ ఫ్యానే కదా. నిన్నే ఎగ్జాంపుల్ తీసుకొని ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నువ్వు ఒక ప్రాపర్ బ్యాట్స్మెన్వి, నీ పొజిషన్ వచ్చేసి ఓపెనింగ్ పొజిషన్, ఓకే. అండ్ మన విలేజ్లో ఒక టీం ఉంది, నీ పొజిషన్ ఓపెనర్ పొజిషన్. బాగా గుర్తుపెట్టుకో. మన విలేజ్కి ఒక మన విలేజ్కి ఒక టీం ఉంది, మనకి అప్కమింగ్ మంచి మంచి టోర్నమెంట్స్ ఉన్నాయి. స్టిల్ నీ క్యాప్టెన్ నిన్ను మెయిన్ మ్యాచెస్ పక్కన పెట్టి డమ్మీ టీమ్స్ మీద ఆడిపిస్తున్నాడు. నువ్వు స్క్వాడ్లో ప్రతిసారి ఉంటున్నావు, బట్ బెంచ్కే పరిమితం అవుతున్నావు. అండ్ నువ్వు ఎప్పుడైతే బ్యాటింగ్ చేయడానికి వెళ్తున్నావో ఓపెనింగ్ పొజిషన్ ఆడకుండా నీ కెప్టెన్ నిన్ను లేదా నీ మేనేజ్మెంట్ 1 డౌన్లో పంపడం, 2 డౌన్లో పంపడం, 4th ప్లేస్లో పంపడం, కుదిరితే అసలు బ్యాటింగ్ ఇవ్వకపోవడం, ఇలా చేస్తారు. ఇదొకటి పక్కన పెట్టండి. నెక్స్ట్, మెయిన్ మ్యాచెస్ ఉన్నప్పుడు డమ్మీ టీమ్స్ మీద ఆడిపించడం, అసలు మ్యాచెస్ లేనప్పుడు మెయిన్ మ్యాచెస్లో ఆడిపించడం, అసలు ఇర్రిలవెంట్గా సింక్ లేకుండా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మేజర్ టోర్నమెంట్ మీ పక్కూర్లో ఉందన్నప్పుడు ఆ టోర్నమెంట్కి సంబంధించిన స్కిల్ నీలో డెవలప్ చేయకుండా డమ్మీ టీమ్స్ మీద ఆడిపిస్తూ నీ రొటేషన్ చేస్తూ నీ పొజిషన్ని ఇలా చేస్తున్నారు. ఏదైతే నువ్వు ఎగ్జాక్ట్గా ఫీల్ అవుతున్నావో ప్రజెంట్ నీ క్యాప్టెన్సీ మీద, నీ మేనేజ్మెంట్ మీద, అదే సంజు శాంసన్ ఫీల్ అవుతున్నావు. సేమ్ ఫీల్ అవుతున్న సంజు శాంసన్ని మనం అందరం హేట్ చేస్తున్నాం. ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలియదు. సంజు శాంసన్ టాలెంటెడ్ ప్లేయర్. మీరు ఒప్పుకున్నా నేను ఇది గట్టిగా చెప్తా. అండ్ దట్టు తను పర్ఫార్మెన్స్ చేయకపోవడానికి రీజన్ ఏంటో తెలుసా? ఓడిఐ వరల్డ్ కప్ ఉంటే T20లో సెలెక్ట్ చేస్తారు. T20 వరల్డ్ కప్ ఉన్నప్పుడు ఓడిఐ సిరీస్కి సెలెక్ట్ చేస్తారు. దరిద్రం ఏంటంటే దులీప్ ట్రోఫీ జరగబోతుంది, అందులో లేడు. తన యావరేజ్ ఏంటో తెలుసా? 34 యావరేజ్ ఉంది. సో ఇవన్నీ ఇర్రిలవెంట్గా సెలెక్షన్. అండ్ తన బ్యాటింగ్ పొజిషన్కి ఒక ఫిక్స్డ్ స్లాటే లేదు. ఒక ఓపెనరా, ఒక 1 డౌనా, ఒక 2 డౌనా లేదు. ప్రతి మ్యాచ్లో తన పొజిషన్ చేంజ్ అవుతూనే ఉంటుంది. కొన్ని మ్యాచెస్ కీపర్గా ఉంటాడు, కొన్ని మ్యాచెస్ అసలు కీపరే ఉండడు. ఒక ప్లేయర్ తనకంటూ టీంలో ఏ స్లాట్ ఉందో తెలియదు, అసలు తనని ఎందుకు సెలెక్ట్ చేశారో తెలియదు. తను పర్ఫామ్ చేస్తే నెక్స్ట్ ఏ దేనికి సెలెక్ట్ అవుతాడు అనే ఒక క్లారిటీ లేనప్పుడు తను ఏం పర్ఫార్మెన్స్ చేస్తాడు, మెంటల్గా తను ఎంత డిస్టర్బ్ అయి ఉంటాడు. ఎగ్జాక్ట్ స్టార్టింగ్లో చెప్పినా కదా, నువ్వేదైతే నీ క్యాప్టెన్ మీద, నీ మేనేజ్మెంట్ మీద కోపంగా ఉంటావో సేమ్ కోపం సంజు శాంసన్కి ఉంటుంది. బట్ వాళ్ళు ప్రొఫెషనల్స్ కాబట్టి బయట బెటర్, అంతే కదా. సంజు శాంసన్ని హేట్ చేసే వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, అండ్ బై ద వే నేను సంజు శాంసన్ ఫ్యానే కాదు, యాజ్ ఏ క్రికెట్ అనలిస్ట్గా తన మీద హేట్ రేట్ చాలా పెరుగుతుంది రోజు రోజుకి. బట్ తన ఫెయిల్యూర్ వెనకాల తన టాలెంట్ అస్సలు లేదు. తన సెలెక్షన్ ప్రాపర్గా లేదు, తనకిచ్చే ఛాన్సెస్ ప్రాపర్గా లేవు, అసలు తనకంటూ ఒక ఫిక్స్డ్ పొజిషన్ లేదు. వీటన్నిటి వల్ల మెంటల్ ప్రెషర్ వల్లే తను ఫెయిల్ అవుతుండని నేను గట్టిగా నమ్ముతాను. అండ్ ఇంకోటి తెలుసా, విరాట్ కోహ్లీ, మ్యాక్స్వెల్, మిచెల్ మార్ష్ రీసెంట్ టైమ్స్లో మెంటల్ ప్రెషర్ వల్ల క్రికెట్కి దూరం అయ్యారు కొన్ని రోజులు ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి. ఎందుకు? మెంటల్ ప్రెషర్ అనేది ఏ స్పోర్ట్ ప్లేయర్కైనా చాలా ఇంపార్టెంట్. నువ్వు గ్రౌండ్లోకి కాన్ఫిడెన్స్కి వెళ్ళినప్పుడే స్కోర్స్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అసలు నీ స్లాటే తెలియదు, నువ్వు ఎందుకు సెలెక్షన్ అయ్యావో తెలియదు, అసలు టీంలో ఎందుకున్నావో తెలియదు అన్నప్పుడు ఏ మైండ్ సెట్ తోటి నువ్వు గ్రౌండ్లోకి వెళ్తావు, ఏ మైండ్ సెట్ తోటి స్కోర్ చేయాలనే పాయింట్ ఉంటుంది నీ మైండ్లో. ఇవన్నీ ఫేస్ చేస్తుండు సంజు శాంసన్. ఇది ఎవరు చూడరు. సింపుల్గా తను డక్అవుట్ అయితే ట్రోల్ చేయడం, లో స్కోరింగ్ చేస్తే ఛాన్సెస్ యూటిలైజ్ చేసుకోవడం అనడం, ఇదే జరుగుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఒక అనలిస్ట్గా మీకు చెప్పాలనుకున్నది చెప్పిన వీడియో అర్థమైతే ట్రూ క్రికెట్ ఫ్యాన్స్కి ఈ వీడియోని షేర్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్కి ఒక లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం అలా.